భూమిపై ప్రస్తుతం 87 లక్షల రకాల జీవులు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మనం గుర్తించి పేరు పెట్టిన జీవులు కేవలం 20 లక్షల రకాలు మాత్రమే. ఇన్ని రకాల జీవజాతులు ఉన్న భూమిపై మొట్టమొదట జీవం ఏర్పడింది సముద్రంలో. సముద్రంలో జీవం ఎలా పుట్టింది, అందుకు ఏవి కారణమయ్యాయి, సముద్రంలోనే మొదట ఎందుకు పుట్టింది, ఇవన్నీ ఒక్క నిమిషంలో చెప్తాను. జీవుల శరీరం ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది. ఈ ప్రోటీన్లు ఏర్పడడానికి కారణం అమైనో ఆమ్లాలు. ఈ అమైనో ఆమ్లాలు సముద్రంలో ఎలా తయారు అయ్యాయి అనేది ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటగా సముద్రాలు ఏర్పడినప్పుడు ఆ నీటిలో మీథేన్, అమ్మోనియా, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ వాయువులతో పాటు ఖనిజాలు ఉండేవి. ప్రారంభంలో భూమిపై ఓజోన్ రక్షణ పొర లేకపోవడం వల్ల మనకు హాని కలిగించే సూర్యుని యువి కిరణాలు భూమిపై నేరుగా పడ్డాయి. శక్తివంతమైన సూర్యుని యువి కిరణాల వల్ల సముద్రంలోని వాయువులలోని అణువులు విడిపోయాయి. ఈ విడిపోయిన అణువులు పక్క వాటితో చెరజరిపి కొత్త బంధాలు ఏర్పరచుకుని అమైనో ఆమ్లాలు, న్యూక్లియోటైడ్స్ వంటి జీవ రసాయనాలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి కలిసి ప్రోటీన్లు తయారయ్యాయి. సమాచారం నిల్వ చేసుకునే శక్తిని, కెమికల్ రియాక్షన్ జరిపే శక్తిని రెండింటినీ కలిగి ఉండేవి. అంతేకాదు, ఇవి తమలాగే మరో కాపీ తయారు చేసుకోవడం కూడా ప్రారంభించాయి. అంటే తమలాంటి ఇంకో జీవిని పునరుత్పత్తి చేయగలిగాయి. ఇదే సముద్రంలో ఏర్పడిన మొట్టమొదటి జీవం. ఇలా ఏర్పడిన జీవి చాలా చిన్నది, కానీ తన నుండి ఇంకో కణంను తయారు చేయగలిగే శక్తి ఉంది. ఈ జీవకణం నుండే ప్రస్తుతం భూమిపై ఉన్న 87 లక్షల రకాల జీవజాతులు పరిణామం చెందాయి. ఇందులోనే మనిషి జాతి కూడా ఒకటి. అయితే సముద్రంలో ఏర్పడిన జీవం భూమిపైకి ఎలా వచ్చింది? సూర్యకిరణాల నుండి భూమిపైకి వచ్చిన జీవులను ఓజోన్ ఎలా రక్షించింది? భూమికి రక్షణ కవచంగా మారిన ఓజోన్ ఆక్సిజన్ నుండి ఎలా పుట్టింది? వీటన్నింటినీ భూమిపై జీవంకు కారణం అనే టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలలో కంటిన్యూ చేస్తాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లోకి వెల్కమ్.